అయితే ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి. యోహాను సువార్త 1:18 18 ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను హల్లెలూయా హల్లెలూయా. పాత నిబంధన నుంచి ఎవరు దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి మనం చూడలేదండి. ఆ యెహోవా తండ్రిని చూసిన వాళ్ళు ఎవరో లేరు. యెస్టర్డే వాక్యం చెప్పాం కదండి, 7 ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం, 7 ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం. అయితే దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. ఇదంతా మనం క్రియేట్ చేసుకున్నాం అంతేనండి. అయితే యేసు పుట్టాడా లేదా, దేవుడు పుట్టాడా లేదా? అందరూ కొంతమంది మన క్రైస్తవ సంఘాల్లో కూడా కొంతమంది క్రిస్మస్ చేస్తారు, కొంతమంది చేయరు. ఆ వెలుగైన దేవుడు అసలు పుట్టాడా, లేఖనాల్లో ఎక్కడుంది, ఆ శక్తి ఎక్కడుంది, గ్రంథంలో ఎక్కడుంది? ఇక్కడ ఏం చెప్తుందండి యోహాను సువార్త 1:18 ఏం జరుగుతుంది? ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, దేవుని తండ్రి రొమ్ముననున్న అద్వితీయ, తండ్రి రొమ్ముననున్న, సరిగ్గానమ్మా, తండ్రి రొమ్ముననున్న, తండ్రి ఎవరు? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. అంటే ఆయన కుమారుని లోకమునకు పంపించాడు. ఆయన అప్పటి వరకు ఆయన ఎక్కడున్నాడు? ఆయన రొమ్ముననున్నాడు. ఆకాశమందున్న ఆసీనుడు ఆయన రొమ్మున ఉన్నాడు అని. అయితే త్రిత్వం ఏంటో చూపించాం యెస్టర్డే, మనం చూపించాం కదా. త్రిత్వం ఏంటి? అక్కడ ముగ్గురుగా ఉనికిలో ఉన్న ఒక వ్యక్తే, ముగ్గురుగా ఉనికిలో ఉన్న ఒక వ్యక్తి. అంటే ఇక్కడే యోహాను సువార్త, తండ్రి తన రొమ్మునున్న అద్వితీయ కుమారుడు. అయితే ఆయన ఈ వెలుగ్గా ఎందుకు వచ్చాడంట? మనం ఏదైనా తోటలో ఆదామును తన రూపాన, అక్కడ దేవుడు ఏం చెప్పాడు? అష్టకుడు లేఖనాలు చూపించాం, మనము మన రూపాన చేద్దామని దేవుడు అనుకున్న. అక్కడ బహుళత్వం ఉంది, ఏకవచనం లేదు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆదికాండంలో మన రూపాన నరుణ్ణి సృష్టిద్దామని దేవుడు అనుకున్నాడు. అంటే అక్కడ బహుళత్వం వచ్చింది. అంటే తన రొమ్మున ఉన్నాడు. ఇక్కడ అర్థమైందండి, యెస్టర్డే అన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. రొమ్మును ఉన్నాడు, రొమ్మును ఉన్న కుమారుడిని ఏదైనా తోటలో మన రూపాన మనిషిని చేద్దామని దేవుడు మనిషిని చేశాడు. ఆ మనిషి పాపంలో పడిపోయాడు. ఏదైనా తోట నుంచి గెంటేశాడు దేవుడు. గెంటేసాక అలా వదలపోయాడు. ఎందుకంటే తయారు చేసుకున్నాడు, తన రూపాన మనం తయారు చేసుకున్నాడు. మన బిడ్డ తప్పు చేత వదులుతామా? ఎలాగన్నా లాగాలని చూస్తాం. తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ఆదరణ. కాబట్టి ఆయన తన రొమ్మునున్న కుమారుడిని పంపించాడు భూలోకానికి. హల్లెలూయా హల్లెలూయా. నరుడుగా పుట్టాడు. హల్లెలూయా. మరి యేసు పుట్టుక నిజమా అబద్ధమండి? నిజమేనండి. అవి కూడా లేఖనాలు ఎక్కడ ఉన్నాయో చూద్దామండి. రారే చూతము రాజసుతని రేయి జననా మాయను, రారే చూతము రాజసుతుడి రేయి జననా మాయను, రాజులకు రాజు మెస్సియా, రాజులకు రాజు మెస్సియా, రాజితమ్మగు తేజమదిగో, రాజితమ్మగు తేజమదిగో, దూతగణముల దోరి చూడరే, దైవ వాక్కుల నిల్పగా, దూతగణముల దోరి చూడరే, దైవ వాక్కుల నిల్పగా, దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున, ధరణి కరిగే ఈ దినమున, ధరణి కరిగే నీ దినమున, రారే చూతము రాజసుతుని రేయి జననా మాయన్. హల్లెలూయా. అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించాడమ్మ.
ఆ భూలోకానికి ఎవరి ద్వారా పంపించారు? ఆ నక్షత్రం ఎక్కడ ఉదయించింది? యాకోబులో ఉదయించింది. ఆ నక్షత్రాన్ని ఎవరి ద్వారా ఎక్కడికి భూమిలోకానికి పంపించాడు? ఆయన యాకోబు వంశంలో ఉద్భవించాడు. ఆయన యాకోబులో ఉదయించిందండి ఆ నక్షత్రం. బిలాము ప్రవక్త క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, మనం ఇయర్స్ ఎలా లెక్కేస్తాం? క్రీస్తు పుట్టినప్పటి నుంచి క్రీస్తు శకం. కానీ క్రీస్తుకు పూర్వమే బిలాము ప్రవక్త ప్రవచించాడండి. నరుని మానవుడిగా పుడతాడు దేవుడని అతను ప్రవచించాడండి. చూడమ్మ సంఖ్యాకాండం 24 అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేల్లో నుండి లేచును అని అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. బాలాకు కోపం వచ్చేసింది బిలాము ప్రవచిస్తే. బిలాముని ఇజ్రాయేల్ శపించమని తీసుకొస్తాడు. ఇతను ఆటోమేటిక్గా అది బిలాము అది ప్రవచిస్తాడు. ఏమని ప్రవచిస్తాడంటే, ఇగో నక్షత్రం ఉదయిస్తుంది. నక్షత్రం అది ఎక్కడ? యాకోబులో ఉదయిస్తుంది. ఎక్కడ ఉదయిస్తుంది? యాకోబులో. వెంటనే అక్కడ బాలాకి చాలా కోపం వచ్చింది. నన్ను శపించమంటే అక్కడ దేవుడు ఆత్మ, ఏ ఆత్మ పనిచేస్తుంది బిలాం మీద? యెహోవా ఆత్మ ఉంది. ఆ జీవాత్మ పనిచేస్తుంది, యెహోవా ఆత్మ పనిచేస్తుంది. అందుకే 12 గోత్రాలకు కర్త యాకోబు. 12 గోత్రాలకు కర్త యాకోబు. ఆ యాకోబులో నుండి గొప్ప తార వెలిసిందండి. ఆ 12 గోత్రాలకు కర్త యాకోబుకి. అక్కడ యాకోబుకి లేయాకి కలిపి 7 పిల్లలు పుడతారు. ఆ 7 పిల్లల్లో 4వ వాడు యోధా. ఆ యోధా వంశంలో యేసుప్రభు పుడతాడు. ఆ యోధా వంశంలో యేసుప్రభు పుడతాడు. అయితే ఈయన లోకాన్ని విమోచించే రక్షకుడు అవుతాడు అని క్రీస్తుకు పూర్వమే సంఖ్యాకాండం చెప్తుందమ్మా. సంఖ్యాకాండం ఏ నిబంధనలో ఉందండి? పాత నిబంధనలో 24 అధ్యాయం 17వ వచనం అండి. యోధా గోత్రంలో పుట్టినవాడే యేసుప్రభు. యాకోబుకి లేయాకి పుట్టిన 4వ కుమారుడు యోధా. ఆ యోధా గోత్రంలో పుట్టినవాడు ఎవరండి? యోధా అంటే అర్థం స్తుతి. యోధా అంటే ఏంటి? స్తుతి ఉందా, స్తుతి యాగం ఉందా అంటానికి ఇదే నిదర్శనం. యోధా అంటే అర్థం ఏంటండి? స్తుతి. ఆ స్తుతి యాగం ఆ గోత్రంలో పుట్టినవాడు యేసుప్రభు. యోధా వంశము ఉద్ధరింప దావీదు పురమున ఉద్ధరించే, యోధా వంశము ఉద్ధరింప దావీదు పురమున ఉద్భవించే, రమలంబగు మదిని గొల్పిన సదమలంబగు మదిని గొల్పిన సర్వజనులకు సార్వభౌముడు, సర్వజనులకు సార్వభౌముడు. రారే చూతము రాజసుతుని రేయి జననామాయను, రాజులకు రాజు మెస్సియా రాజితమ్మగు తేజమదిగు. హల్లెలూయా. ఆయన పుట్టాడు. అర్థమైందా? దావీదు వంశంలో యోధా గోత్రంలో పుట్టాడు. ఓకే అండి. మరి ఎందుకు పుట్టాడు ఆయన? చూడమ్మా, యెషయా గ్రంథం 59 అధ్యాయం 20-21 వచనాలు. యెషయా గ్రంథం 59 అధ్యాయం 20-21 వచనాలు. సియోని వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుటమాని మల్లుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని
ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చును. అర్థమైందండి? మళ్ళీ చదివించాలి. అర్థమైందా మీకు? అక్కడ ఎందుకు పుట్టాడు, నీ నోటను నీ పిల్లల 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 వంశాలందరూ ఆయన పుట్టాడు అని నమ్ముతారు. ఇవన్నీ లేఖనాలు చెప్తున్నాయండి. చూడమ్మా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఇక్కడ ఈ గ్రంథం ఏం సెలవుస్తుంది? దేవుని స్వరూపం. ఫస్ట్ ఏం జరుగుతుందండి? ఆయన దేవుని స్వరూపము. ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పటికీ ఆయన రిక్తుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనుషులుగా ఉన్నప్పుడు ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇది చనిపోయిన ఐరు కుమార్తెని బతికించాడు. అలా అద్భుతాలు చేయగలవాన్ని స్వస్థపరిచాడు. పుట్టుగుడ్డి వానికి చూపునిచ్చాడు. అవునండి. కానీ అద్భుతం ఉంది, ఆయన చేయగలడు అని సువార్తలు చూపిస్తున్నాయి. కానీ ఆ అద్భుతం ఉన్నా అతను రిక్తుడిగా బతికాడు. అంటే ఈ లోకంలో లేనివాడిగా బతికాడు, దరిద్రుడిగా బతికాడు. దరిద్రాన్ని అనుభవించాడు ఆయన. అయ్యో నేనే కష్టంలో ఆయన ఆ దరిద్రం నుంచి కూడా, ఎందుకంటే ఆయన దేవుని స్వరూపం అధికారం ఉంది ఆయనకి. ఎప్పుడైతే స్వస్థతలు చేసిన అధికారం ఉందో తన ఆ పేదరికం నుంచి కూడా తను బయటపడాడు. కానీ పేదరికంలోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే అదే నేను చెప్తున్నాను, ఆ సేవ ఎలా చేయాలమ్మా? ఉపవాసం ఉంటూ సంఘంతో ఉపవాసం చేయించాలి. మోకాళ్ళతో ఉంటూ సంఘంతో మోకాళ్ళు వేయించాలి. కన్నీటితో కన్నీరు కారుస్తూ సంఘంతో కన్నీరు కార్పించాలి. అది సేవ. ఇటువంటి సేవ ఎవరు చేస్తారని దేవుడు చూస్తూ ఉంటాడంటండి. అయితే సామాన్యుడుగా దీనత్వాన్ని అతను అనుభవించాడు అని గ్రంథం సెలవుస్తుంది. అద్భుతాలు ఆయన చేతిలో ఉన్నాయి, అయినప్పటికీ అద్భుతాలని తన స్వార్థానికి ఉపయోగించుకోలేదు. తను రిక్తుడిగా ఉన్నాడు, తన స్వార్థానికి ఉపయోగించాల, పరోపకారానికి చేశాడు. కానీ ఆ అద్భుతం ఉన్నా తనకి ఉపయోగించుకోలేదు దేవుడు అని గ్రంథం సెలవిస్తుంది. అంటే ఆచరిస్తూ చేసేవాడే, అంటే దేన మనసుని కలిగి ఉండాలి. మనం ఉంటేనే కష్టం విలువ తెలవాలి, పొట్టం ఆడాలి, ఆకలి విలువ తెలవాలి. అంతేనండి. ఇలా నలుగుతూ ఉంటే ముళ్ళబాట పూలబాటలా ఉంటుంది. ఈ దేవుడు మర్చిపోకూడదు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా మోకాళ్ళ మీద నీకు ఆరాధన చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా మోకాళ్ళ మీద ఆరాధన చెయ్యాలయ్యా. ఈ జీవితం ఉన్నంత వరకు, నువ్వు ఈ ప్రాణాన్ని పిలుచుకునే వరకు, ఈ పిలుపు వచ్చే వరకు కూడా. ఎందుకంటే డబ్బు వైపు ఎప్పుడైతే కష్టం అనిపిస్తూ ఉంటామో మనకి, అప్పుడు ఎక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో జరిగిపోద్దామా? జరగదనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. సిస్టర్ జోన్స్ ఉండేవారంటే అండి, ఆమె సేవా జీవితంలో ఎవరిని నిందించేది కదంటే అండి, ఆమె సేవా జీవితంలో ఎవరిని తిట్టేది కదంట. ఒక వ్యభిచారి వచ్చిన, అమ్మ నువ్వు ఉత్తరాలు అమ్మ ఇల్లు నీకు దేవుడు మంచి అతడిని పంపించదా. ఒక దొంగ వచ్చినా, అయ్యో నీ అంత మంచోడు ఉండడు, నీకు అంతా మంచి జరుగుతుంది వెళ్ళిపోనేదంట. ఒక వ్యక్తి ఈమెను అబ్జర్వ్ చేస్తున్నాడంట. ఏంటి ఈమె దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ దొంగలు, వ్యభిచారులు, నానా వాళ్ళు వస్తున్నారు, అందరినీ మీరు మంచోళ్ళు అని పంపిస్తుంది, కనీసం గద్దించదు అని అనుకునేవాడంట. ఈ లోపల అతను ఒకసారి అది అడిగాడంట ఆవిడ దగ్గరికి, అయ్యో సిస్టర్ నన్ను మంచోడు అనుకుంటున్నారు, ఆవిడకి తెలియదు అనుకుంటున్నారు, నన్ను మంచోడు అనుకుంటున్నారు. ఆ సిస్టర్ అలా దీవించినందుకన్నా నేను మంచోడిని అయిపోవాలని దొంగతనం అనేసేవాడంట. ఈ వేసి వెళ్ళి, అమ్మ నువ్వు ఉత్తమరాలు అమ్మ, నీ అంత ఉత్తమరాలు ఉండదమ్మ అంటే ఈమెకి ఆ వేసా జీవితం మీద అస్సయం పుట్టేదంట. అయ్యో ఆమె నన్ను ఉత్తమరాలు అంటుంది, నేను ఉత్తమరాలుగా మారిపోయి ఆవిడకి చూపించాలి అని అలా తన సంఘాన్ని అంతనే మార్చేసుకుంది. అలా మార్చుకుంటే ఈమె ఎప్పుడు ఏమంటే ఆ టైంకి దేవుడు కార్యం చేసేవాడంట. ఈమె ఎప్పుడు ఏం చెప్తే, ఎవరికి ఏం చెప్తే ఆ టైంకి వాళ్ళకి ఆ కార్యం, నీకు పలానా టైంకి కార్యం అయిపోద్ది, దేవుడు చేస్తాడు, వెళ్ళిపో, మన దేవుడు గొప్ప దేవుడు అనేది. అలా ఆ టైంకి అలా సంఘం చాలా అభివృద్ధి చేసింది. ఆ సేవ బతుకున్నంత వరకు ఆవిడ సేవ అలాగే. ఎవరిని తిట్టేది కదండి, ఎవరిని తిడతలేదు కదా. ఈ వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నారు, టైం ఏంటి అని అడిగాడంట. ఫస్ట్ ఎవరిని ఏమనవు కదా, చెడ్డోళ్ళందరినీ ఏమంటలేదు, నువ్వు మంచోళ్ళు అంటున్నావు. సరే అయితే సాతాను చెడ్డదని మన మీ అభిప్రాయం ఏంటండి అని అడిగాడంట.
సాతానే నా ఇన్స్పిరేషన్ అందంట. హల్లెలూయా. సాతాను లేదనుకో నేను ఇలా ప్రార్థన చేయడం నేర్చుకోను. ఒకరోజు తెల్లవారుజామున లేగలేదనుకో సాతాను వచ్చేద్దన్న విషయం నాకు తెలుసు. సాతాను నా ఇంట్లో గలుగులు పెట్టేద్దని విషయం. అందుకు సాతాను వచ్చేద్దని ముందుగా అలర్ట్గా లేచిపోయి నేను ప్రార్థన చేసేస్తాను, అయ్యా సాతాను నా ఇంటికి రానివ్వకో అని. ఒకవేళ ఈ రోజు లేటుగా లేచానా, అమ్మో నా బిడ్డలో రాకపోకల్లో సాతాను ఎక్కడ ముట్టేస్తుందని భయం వేసేసి ఎలర్ట్ దాన్ని చూసి నేను ఇన్స్పిరేషన్ అది ఆ ఇన్స్పిరేషన్ వల్ల నేను ఇలా డెవలప్ అయ్యానని చెప్పింది. అంటే ఆమె జీవితంలో సాతాను కూడా తిట్టలేదు. సాతాను రాకుండా ప్రార్థనతో అడ్డుకుంటుంది. అంతేనా? అయ్యో మీ తోటికోళ్ళు లేకపోతే ఇంకా బాగుండు, మా అత్తగారు లేకపోతే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అలర్ట్గా ప్రార్థన చేస్తారు, అయితే ఆ ప్రార్థన కూడా చేయరు తెల్లవారుజామున. ఆ శత్రువులు ఎందుకు మనకి ఇన్స్పిరేషన్. మన ప్రార్థనలో ఎదగాలంటే శత్రువులు ఏంటి మనకి ఇన్స్పిరేషన్. ఆవిడ అలా ఆమె సేవా జీవితాన్ని నడిపించింది అంటండి. ఎక్కడా కూడా ఆ దేవుడు కూడా అలా దీనంగా తనకు అద్భుతాలు ఉన్నప్పటికీ కూడా తన అద్భుతాలను తన కోసం ఉపయోగించుకోలేదు, తన కోసం ఉపయోగించుకోవాలి, లోకం కోసం ఉపయోగించాడు ఆయన. అంతే దీనంగా బతికాడు. ఈరోజు సేవా జీవితంలో కొంతవరకు బాగుంటారు. ఫస్ట్ వరాలు ఇవ్వకుండా దేవుడు వాళ్ళకి సేవ ఎలా విస్తరిస్తుందండి చెప్పండి? వాళ్ళకి అద్భుతం చేసే వరం ఇవ్వకుండా దేవుడు సేవ ఎలా విస్తరిస్తుంది? కొన్ని సేవ విస్తరించిందంటే దేవుడు వరం ఇవ్వకుండా సేవ ఎలా విస్తరిస్తుంది? విస్తరించదు కదండి, అంతేనా? ఇప్పుడు దేవదాసయ్య గారు ఉన్నారు, ఆయన బ్రహ్మచారిగా ఒక వరం పొందేశాడు, స్వస్థత వరాన్ని. అయ్యా నేను చనిపోయినా ఇక్కడికి ఎవరు అడుగు పెడితే వాళ్ళకి స్వస్థత ఇవ్వాలి, నువ్వంతే వరం పొంది తీసేసుకుని ఇక్కడ భూలోకంలో ఆ వరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ ధ్యానం మనసు వస్తుందో ఇంట్లో మనం తల్లిదండ్రులు, ఈరోజు నాన్నగారు ఏం చెప్పారు? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అంటే తల్లిదండ్రులని అత్తమామల్ని సన్మానించాలి. మన నోటితో కూడా పాపం చేయకూడదు. ఇది మోషే నిబంధనలో ఉంది. అత్తమామలైనా తల్లిదండ్రులు అన్న మాట తోలనాడేమంటే వాళ్ళకి మరణశిక్ష అని. మీకు ఒకసారి లేఖనం చూపించాను. మరణశిక్షను రాశాడు ఏకంగా మోషే మరణశిక్షను రాశాడు. అంటే పెద్దవాళ్ళని ఒకవేళ వాళ్ళు చేదత్తమా అది దేవుడు వాళ్ళు చూసుకుంటారు. కానీ మన నోటితో మనం ఆ నాన్నగారు పొద్దున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పుడు మనం సన్మానించాలి. ఎందుకంటే బాధ్యత, తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు ఇంకా తేడాగా ఉన్నారు, నువ్వు బాగా చూస్తున్నా అది దేవుడు వాళ్ళు చూసుకుంటారు. అంతే మన వంతు మనం చెయ్యాలి. అప్పుడు మన బిడ్డలకు ఆశీర్వాదం. ఆ తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళకి ఏంటి దీర్ఘాయుష్. ఏంటంటే తల్లిదండ్రులను ఎక్కడైతే సన్మానిస్తారో వాళ్ళకి ఏంటండి దీర్ఘాయుష్. ఎందుకంటే దీనుడిగా ఉండాలి. ఆయన వయసులో ఉన్నప్పుడు దీనుడిగా ఉండడానికి గ్రంథం సెలవిస్తుంది. మనం కూడా మన యూత్ బెడ్లో మనం ఎలా ఉండాలండి? దీనులుగా ఉండాలంట. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఈ సృష్టిలో నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకిచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకిచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో ఓ యేసయ్యా, నీకు స్థలము దొరకనేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్. హల్లెలూయా. ఆ సృష్టికర్త అయిన దేవుడే ధ్యానంగా ఉంటే ఎందుకమ్మ పౌరుషాలకు పోతారు? నేను ఎక్కువ ఒక మాట పడినంత మాత్రానే ఏమీ నష్టం ఉండదు. ఏమైనా నష్టం ఉంటుందండి? మనకి కోపం ఉండకూడదు, రోషం ఉండాలి.
మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? రోషము కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? రోషము. కోపం ఉండకూడదు, రోషం ఉండాలి. రోషంతో సాధించాలి. ఎందుకంటే దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన అద్భుతమైన చేతిలో ఉండగా దీనంగా ఏమీ తిరిగినట్టు ఆయన జీవితాన్ని సాగించాడు. తప్పని పరిస్థితి. ఎందుకంటే అక్కడ కానాను విందు ఆగిపోతుంది. నీటిని ద్రాక్షారసంగా మార్చాలి. అక్కడ జనం అందరూ సువార్తకు వచ్చి ఆకలితో ఉన్నారు, ఆ సువార్త తినడానికి వచ్చి. అందుకే 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. అక్కడ గ్రంథం 5,000 మంది ఒక పురుషుని లెక్కేశారమ్మ. స్త్రీలు అప్పుడు లెక్కలో స్త్రీలని పిల్లల్ని లెక్కేసేవారు కాదు. స్త్రీలు పిల్లలు లెక్కేస్తే 20,000 మంది దాటారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టి స్త్రీలు పిల్లలు లెక్కేస్తే అప్పుడు లెక్క ఒక మగవాళ్ళనే లెక్క తీసుకునేవారు. అది మాట అండి. 20,000 మంది దాటి పంచారు. అయితే ఇంకా అది ఆయన పుట్టుక కోసం ఎక్కడ ఉందో చూడమ్మా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. హల్లెలూయా. బిలాము ప్రవక్త ప్రవచించాక యేసు పుడతాడు అని చెప్పిన వ్యక్తి యెషయా ప్రవక్త. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బిలాము ప్రవక్త ప్రవచించాడు. బాలాకు శపించమని తీసుకొచ్చాడు బిలాముని. నీ నోటి నుంచి ఏ మాట వస్తుంది అయిపోద్ది అని శపించని తీసుకొచ్చాడు. శపించమని చెబితే బిలాము యెహోవా ఆత్మ పనిచేసి యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, యాకోబు గోత్రంలోంచి ఆయన వస్తాడు, యోధా గోత్రంలో వస్తాడు ఆయన అని దీవించేసేస్తాడు. దీవించేసి అక్కడ బిలాము దీవించేస్తాడు. ఆ తర్వాత యెషయా ప్రవక్త చెప్తాడు 9వ అధ్యాయం 6వ వచనంలో ఎలాగైనా మనకు శిశువు పుట్టును, అక్కడ కుమారుడు అనుగ్రహింపబడని యెషయా ప్రవక్త ద్వారా మనకు అక్కడ తెలుస్తుంది. అంటే చేసి పుట్టాడా లేదండి? పుట్టాడా లేదా? పుట్టాడు కాబట్టే కానీ దేవుణ్ణి మనం చూడలేం. ఆయన అగ్ని అయి ఉన్న దేవుడు. కానీ మన యాజకుల ద్వారా కనబడతాడు అంతే ఆయన. అంతేగాని దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరు చూస్తే బతకమండి. అలా అయితే మన ఆయన ఎందుకు పుట్టాడంట చూడమ్మా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6-7 వచనాలు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా వారి అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. మనం ఎందుకు పుట్టాడండి ఆయన? యెషయా ప్రవక్త దేవుడు పుడుతున్నాడని చెప్పాడు. మళ్ళీ 53వ అధ్యాయంలో ఎందుకు పుట్టాడని చెప్పాడండి? త్రోవ తప్పిపోయాం. నాడు ఏదైనా తోటలో త్రోవ తప్పిపోయాం, శాపం పాలైపోయాం. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తి ఉన్నాము మేము, నీ తట్టు కనులెత్తి ఉన్నాము. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి ఉన్నాము మేము, నీ తట్టు కనులెత్తి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనం ఈ సంపూర్ణ రాత్రిలోకి వచ్చామండి. ఈ 12 గంటల మోకరింపు సంపూర్ణ రాత్రిలో. ఈరోజు అయ్యా ఈ పాపం వల్ల, ఏ పాపం వల్ల నాటి నుంచి జన్మ పాపిని, కర్మ పాపిని, నీ ధ్యానస్థానంలోకి వచ్చాను, నీ బాప్తిసం పొందాను, మరి జన్మ పాపం కర్మ పాపాన్ని కడిగేసుకున్నాను అయ్యా. ఇంకా నువ్వు ఎత్తునంటే నేను దారి తప్పిపోయాను బాబు.
అయ్యా దారి తప్పిపోయానయ్యా, ఈ రోజు వచ్చానయ్యా ఈ సంపూర్ణ రాత్రిలోకి, నన్ను కనికరించవా బాబు, నా ఇంట కార్యం చేయవా నాయన, నా ఇంట సాక్ష్యం లేకుండా నిన్ను ఎలా ప్రచురించనయ్యా, నీ సాక్ష్యంతో అనేక ఆత్మల్ని వైపు తిప్పాలని ఆశగా ఉంది. నాకు ఆ సాక్ష్యం ఈ బాబు, నా సాక్ష్యం చెప్పి నా దేవుడు పుట్టాడు, నిన్ను ప్రచురించాలని ఆశగా ఉంది బాబు, అనేక ఆత్మలు లేపాలని ఆశగా ఉందయ్యా. మరి నా ఇంటి కార్యం చేయవా బాబు, నేను దారి తప్పు సరైన దారిలో నా త్రోవ సత్యం జీవం మార్గం, సత్యమైన దేవా జీవమైన దేవా నాకు మార్గాన్ని చూపించి ఈరోజు పడిపోయాను బాబు. అయ్యా ఇక నిబంధనలోకి వస్తున్నానయ్యా, నాకు మార్గం చూపించు బాబు అని అడగాలంటే ఆయన్ని అలా అడగాలంటే నాకు ఇవ్వ అయ్యా, నాకు మార్గం చూపించు. నీ చుట్టాలు నీకు మార్గం చూపించారా, నీ అన్నదమ్ములు నీకు మార్గం చూపించారా, నీ భర్త నీకు మార్గం చూపిస్తాడా, నీ తల్లిదండ్రులు నీకు మార్గం చూపిస్తాడా, నీ కడుపుని పుట్టిన బిడ్డలు నీకు మార్గం చూపిస్తారా? ఎవరూ చూపించరండి. ఎవరు చూపిస్తారండి? ఆ పరలోక ద్వారం, ఆ పరలోక నిచ్చెన ఎవరు చూపిస్తారండి? ఆయన చూపిస్తాడు. అందుకే ఆయన మన భర్త, ఆయన వరుడు, మనం వధువు సంఘం. ఒక భర్తకి భార్య ఎలా ఉండాలమ్మా? చక్కగా అందంగా కల్మషం లేకుండా ఉండాలి. ఈరోజు నీ మనసు ఎలా ఉండాలి? ఒక నూతన వరుడు ఉంటాడండి, నూతన వధువు ఎలా ఉండాలమ్మా? చక్కగా అందంగా ఉండాలి. ఆ జంట ఎలా ఉండాలి? మరి ఈ రోజున ఆయన నువ్వు భర్తగా చేసుకుంటే నీ మనసు ఎలా ఉండాలి? నీ మనసులో కల్మషం ఉందా? నీ మనసులో వేశ్య జీవితం ఉందా? నీ మనసులో దొంగతనం జీవితం ఉందా? నీ మనసులో ఈర్ష ద్వేషం డమ్ము ఉందా? అప్పుడు నువ్వు అందగత్తువు కాదు. నీ మనసుని ఆయన వధువుగా తీసుకోడు, ఆయన వధువుగా తీసుకోడు. ఆయన తీసుకోవాలంటే ఆయనకి తగ్గట్టుగా మనం ఉండాలి, ఆయన తగ్గట్టుగా మనం మారాలి. అప్పుడే ఆయన తీసుకుంటాడు, అప్పుడే ఆయన మనకి నమ్మిన వారికి ఆయన శిశువుగా పుడతాడు. మన ఇంట్లో కొలువుండి ఒక శిశువుగా, ఒక బిడ్డగా మనల్ని పోషిస్తాడు, ఒక భర్తగా ఆదరిస్తాడు, ఒక తల్లిదండ్రులుగా వెన్నంటూ ఉంటాడు. మరి పుట్టాడండి ఆయన. యెషయా సెలవిస్తుందా? బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుడా శీలుడు, బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుడా శీలుడు, బాల బాలిక బాల రుద్దుల నేలగల్గిన నాదుడు, కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం, కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం, తెల్లగానదే తేజరిల్లడి, తెల్లగానదే తేజరిల్లడి, తారగాంచరే తొరగరారే, తారగాంచరే తొరగరారే, రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. హల్లెలూయా హల్లెలూయా. పాత నిబంధన దేవుడు పుడతాడు పాస్ట్, అదేంది పాస్ట్లో పుడతాడు. ప్రజెంట్ కొత్త నిబంధన, అదేందండి ఆ ప్రజెంట్లో కొత్త నిబంధనలు ఎక్కడ జరిగిందని చూడమ్మా. మత్తయి సువార్త 1:21 కుమారుని కనును తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనగా పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అర్థమైందండి. ఆయన కన్యక గర్భవతి పాత నిబంధన వరకు అందరూ కరెక్ట్గా ఉంటారు, కొత్త నిబంధన నమ్మరు. కొత్త నిబంధన నమ్మిన వారికే మోక్షం,
కొత్త నిబంధన ఆయన పుట్టాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, రక్షకుడు, అభిషిక్తుడు. రక్షకుడు అంటే ఏంటండి? అభిషిక్తుడు. ఆయన ఎందుకు పుట్టాడు? శిలువ మరణం కోసం. శిలువ మరణం ఎందుకు? ఆ ఏదైనా తోటలో శాపాన్ని పోగొట్టుకోవడానికి, ఆ ఏదైనా తోటలో మానవుడు పొందిన శాపాన్ని పోగొట్టుకోవడానికి. ఆ శిలువ మరణం ద్వారా మనకి క్షమాపణ వచ్చింది. ఆయన రక్తంలో మనం కడగబడతామండి. దత్తత తీసుకుంటాడు ఆయన మనని. దత్తత అన్నీ బాగుంటే అన్నింటిలో వచ్చి కూర్చోము, ఎక్కడో మైనస్ ఉంటేనే వస్తాం, అంతేనండి. అలా 4 వస్తాం, దేవుడు దీవిస్తాడు, దీవించాక మళ్ళీ దేవుడిని మర్చిపోతాం, అంతేనండి. దేవుడు దీవించాక దేవుడిని మర్చిపోతాం. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ వేషం వేస్తారు, వేషంలోనే లోకాన్నంతో మోసగిస్తారు. రోగం కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు, రోగం కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. ఆ రోగం పోతే దేవుని మాటే మరచిపోతారు, ఆ రోగం పోతే దేవుని మాటే మరచిపోతారు. మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. హల్లెలూయా. శిలువ మరణం. ఈరోజు బాప్తిసం తీసుకున్నామా నువ్వు నేను? బాప్తిసం తీసుకున్నాక మళ్ళీ పాపంలో పడిపోకూడదు. ఇప్పుడు వరకు పడిపోయి ఆయన్ని వదిలేసాము, ఇంకో వదలకూడదు. ఈరోజు సంపూర్ణ రాత్రుల్లోకి వచ్చామంటే ఎంతోమందికి భాగ్యం లేదు. ఈ భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు? నువ్వంటే దేవుడికి ఇష్టం, నేనంటే దేవుడికి ఇష్టం. ఆయన మనల్ని వదలడానికి ఇష్టపడతలేదు, ఆయన మనల్ని వదలడానికి ఇష్టపడతలేదు. కాబట్టి మనం ఈ సంపూర్ణ రాత్రి భయంకరమైన ప్రార్థనలోకి వచ్చాం. నీకు స్వస్థత ఇవ్వాలని ఆయనకి ఇష్టం, నీ అప్పులు తీర్చాలని ఆయన ఇష్టం, నీ గృహాన్ని ఇవ్వాలని ఆయనకి ఇష్టం, నీ బిడ్డలకి వివాహం చేయాలంటే ఆయనకి ఇష్టం, నీ బిడ్డలకి గర్భఫలాలు ఇవ్వాలంటే ఆయనకి ఇష్టం, నీ అప్పులు తీర్చాలంటే ఆయనకి ఇష్టం. మరి తీసుకొచ్చాడు కదా. మరి ఈరోజు మనం మారాలి కదండి. మారాలి వద్దా? ఆ శిలువ మరణాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ శిలువే నాస్కారా నాయనురా, నీ శిలువే నాస్కారా నాయనురా. హల్లెలూయా హల్లెలూయా. అయితే గ్రంథమే సెలవిస్తుందా? బైబిల్ గ్రంథమే సెలవిస్తుందా? వేదాల్లో కూడా ఆయన ఉన్నాడు. ఆ వేదాల్లో ఎక్కడున్నాడంటే ఋగ్వేదం ఏం చెప్తుందంటే అండి, సృష్టికర్త బలి ఇవ్వబడే ఓమ పశువు. కలిసి మీరు వేదాలు చూసుకోండి. వేదాల్లో అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ఋగ్వేదంలో సృష్టికర్త బలి ఇవ్వబడే ఓమ పశువు అని రాసింది. కానీ ఆ సృష్టికర్త ఎవరు ఎక్కడని వేదాల్లో చూపించలేదు. కానీ అక్కడ శుక్ల యజుర్వేద ఋగ్వేదంలో పురుష సూక్తంలో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందండి? పురుష సూక్తంలో సృష్టికర్త బలి ఇవ్వబడే ఓమ పశువు. సువార్త అంటే అర్థం ఏంటండి? సువార్త సువార్త అంటే శుభవార్త. ఏంటి శుభవార్త? యేసు పుట్టడమే శుభవార్త, యేసు పుట్టడమే శుభవార్త. ఆయన పుట్టాడు, మనం నమ్మాలి. అయ్యా నా కోసం పుట్టావయ్యా. ఏదో ఆర్భాటంగా క్రిస్మస్ చేసేస్తే కాదు, మనసులో నమ్మకుండా. ఎందుకు? నమ్మకం లేదు. నీకు దేవుడు పుట్టాడు, నీ అక్కలు తిరుగుతాడు, నీ ఎళ్ళ కార్యం చేస్తాడని నమ్మకం లేదు. నమ్మకం చేయకుండా ఎన్ని ఆర్భాటాలు చేస్తే సుఖమేముంది? పైకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటే ఉపయోగం ఏముంది? మనసులో నమ్మాలి. అయ్యా నా కోసం పుట్టేవయ్యా, అయ్యా నా కోసం మరణం ఉందో, నువ్వు ఎంతో అద్భుతం నీ చేస్తున్నప్పటికీ దీనుడిగా బతికేవి ఈ లోకంలో. నేను కూడా అలాంటి దీన్ని నేను బతుకున్నంత వరకు ఆ దీనత్వాన్ని మర్చిపోను బాబు. నువ్వు నాకు కోట్లు ఇచ్చిన ఆ దీనత్వమైన జీవితాన్ని నేను మర్చిపోను బాబు. నువ్వు పుట్టేవనే శుభవార్తని అందరికీ నేను చెప్తాను. యేసు విమోచకుడు, ఆయన విమోచకుడు అని నమ్మిన వాళ్ళే క్రిస్మస్ అమ్మ. అలా నమ్మకుండా ఎన్ని క్రిస్మస్లు చేసి ఎన్ని పెట్టేసినా ఏమీ ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉంటుందండి?
అలా నమ్మి మన మనసును మార్చుకోవాలి. దేవుడు నా కోసం పుట్టాడు, నా కోసం సిలువ మరణం పొందాడు ఆయన, కాబట్టి ఈరోజు నేను మారిపోవాలి. వేదాలు చెప్తున్నాయి, సృష్టికర్త బలి ఇవ్వబడే ఓమ పశువు అంటే ఆయన ఓమ పశువులా బలైపోయాడు. ఆయన బలైనప్పుడు ఈరోజు నీ ఇంట్లో కష్టాలకి కష్టపడతానికి గ్రంథమే సెలవిస్తుంది. ఆయన పడ్డ కష్టం ఎవరో పడరు. నా కష్టాలే ఎక్కువ, నా పరిమళ అలాగే చెప్తుందిలే, మేము పడే కష్టం ఏంటో తనకు తెలిసేంటి. మీ కష్టం తెలవడానికి ఈ మోకాళ్ళు, అర్థమైందండి? మీ కష్టం ఏంటో నాకు తెలవడానికే ఈ మోకాళ్ళు. ఎందుకంటే ఆయన కష్టం తెలవడానికే ఆయన సిలువ మరణం. ఆయన దీనుడిగా ఉన్నాడు, మరి ఆయనకి తగ్గ శిష్యురాలుగా ఉండాలి. అంతేనండి, ఆ యేసు ప్రభుకి తగ్గ శిష్యురాలుగా ఉండాలి. అందుకే ఈ మోకాళ్ళు. ఈ చూతము రాజసుతుని రేయి జనన మాయను రారే చూతము రాజసుతుని రేయి జనన మాయను కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం తెల్లగానది తేజరిల్లడి తెల్లగానది తేజరిల్లడి తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే రారి చూదము రాజసుతుడి రేజ. దేవుడు పుట్టాడు అని నమ్మాలమ్మ. దేవుడు పుట్టలేదు లేఖనాలు చెప్తున్నాయమ్మా. బిలాం ప్రవక్త క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడ ప్రవచించాడు. యెషయా ప్రవక్త చెప్పాడు, ప్రకటన గ్రంథం సెలవిస్తుంది దేవుడు పుట్టాడు అని. మరి నమ్మాలి. ఆయన పుట్టాడని నువ్వు నమ్మితే నువ్వు మారిపోవాలి. నువ్వు మారకుండా పుట్టాడంటే ఏమీ ఉపయోగం ఉంటుందండి. మనం మారిపోవాలి. ఈరోజు మనం మారిపోతే దేవుడు ఈ వాక్యానికి అర్థం ఉంటుంది. అంతేనండి, ఈ అంశానికి అర్థం ఉంటుంది. యేసు పుట్టాడు అనే అంశానికి అర్థం ఉంటుంది. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్.